దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ యొక్క విశ్రాంతి దినంలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పెంతెకొస్తు తర్వాత 6వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము ధ్యానం చేయవలసిన అంశము స్టీవర్షిప్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే అంశాన్ని మనం ఆరాధించవలసి ఉంటున్నాం. గృహ నిర్వాహకత్వము, పారదర్శకము మరియు జవాబుదారీతనము అనే అంశాన్ని మనము ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. మనం సిద్ధపడి మనం వచ్చాం. నిర్గమకాండము 36వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 116వ కీర్తన 12 నుంచి 19 వచనాలు, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుంచి 10వ వచనం నుంచి 20 వచనాల వరకు, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 27 వచనాల వరకు మనం చదువుకున్నాం. సిద్ధపడి మనం వచ్చాం. ఈ భాగాలలో నుంచి ఏ రీతిగా మనము గృహ నిర్వాహకత్వము చేయాలి, మనము ఎలాంటి స్టీవర్డ్షిప్ నిర్వహించాలి, మన స్టీవర్డ్షిప్లో, మన గృహ నిర్వాహకత్వంలో పారదర్శకము మరియు జవాబుదారీతనము ఉన్నాయో లేవో మనం చూసుకోవాలి. ఈ సమయంలో కొన్ని పదాల యొక్క అర్థాలను వివరంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము, ప్రాముఖ్యంగా క్రిస్టియన్ స్టీవర్డ్షిప్. క్రిస్టియన్ స్టీవర్డ్షిప్ అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వనరులను, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన బాధ్యతలన్నిటినీ మనము పారదర్శకంగా, మనము జవాబుదారీతనంగా నిర్వహిస్తున్నామా లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలి. క్రిస్టియన్ స్టీవర్డ్షిప్ అంటే దేవుడు ఇచ్చిన బాధ్యతలు, దేవుడు ఇచ్చిన వనరులు, దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఏంటిదంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి నీతి రాజ్య స్థాపన చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. సర్వ సృష్టికి దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క విమోచన కార్యాన్ని, ఈ విషయాలను సర్వ సృష్టికి ప్రకటించే విధానంలో, సర్వ సృష్టికి తెలియజేసే విధానంలో మన బాధ్యతను మనం ఏ రీతిగా నిర్వహిస్తుంటున్నాం, మన బాధ్యతలో పారదర్శకం ఉందా, మన బాధ్యతలో జవాబుదారీతనంగా ఉంటున్నామా, మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడిచ్చిన బాధ్యతలు నిర్వహించే విధానంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు కొన్ని వనరులు ఇచ్చాడు, కొన్ని తలాంతులను ఇచ్చాడు, ప్రత్యేక రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆర్థికంగా లేక మంచి జ్ఞానముతో, మంచి ప్లానింగ్ చేసే విషయంలో, మంచి మేనేజరియల్ స్కిల్స్తో దేవుడు అనేక రీతిలుగా మనల్ని ఆశీర్వదించాడు. ఈ యొక్క విధానంలో, ఈ యొక్క ప్రక్రియలో దేవుని మహిమ కోసము మన యొక్క బాధ్యతలు, వనరులను జ్ఞానయుక్తంగా వాడుకుంటున్నామా లేదా, జవాబుదారీతనముతో వాడుకుంటున్నామా లేదా, పారదర్శకంగా మనం వాడుకుంటున్నామా లేదా, నిష్పక్షపాతంగా మనం వాడుకుంటున్నామా లేదా, ఈ సమయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన వాటన్నిటిలో మనం ఎలాంటి నమ్మకం కలిగి జీవిస్తున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే, సమస్తము దేవునివి, సమస్తము దేవునివి, సృష్టి యావత్తు దేవునిది, ప్రకృతి మొత్తము దేవుంది, పర్యావరణం మొత్తము దేవుంది. ఈ యొక్క సృష్టిలో, ఈ పర్యావరణంలో, ఈ ప్రకృతిలో దేవుడు మానవుణ్ణి ప్రేమించి మానవుడికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మానవుని ప్రేమించి ఆ బాధ్యతలు నిర్వహించడానికి దేవుడు వనరులు దయచేయడం జరిగింది. ఆ వనరులను, ఆ బాధ్యతలను
మనం ఏ రీతిగా నిర్వహిస్తుంటున్నాం? నిష్పక్షపాతంగా, జవాబుదారీతనముతో, పారదర్శకంగా నిర్వహిస్తున్నామా లేదా? ఈ యొక్క సమయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవలసి ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే దేవుడు అనేక మందికి అనేక వరాలను, అనేకమైన వనరులను, అనేకమైన బాధ్యతలను అప్పగించాడు. సౌలు మహారాజుకు దేవుడు బాధ్యతలు అప్పగించాడు. దావీదు మహారాజుకి దేవుడు బాధ్యతలు అప్పగించాడు. ఈ రీతిగా రాజులకు అనేకమైన గొప్ప గొప్ప బాధ్యతలు, ప్రవక్తలకు, నాయకులకు దేవుడు బాధ్యతలు అప్పగించాడు. కొంతమంది నిస్వార్థంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనముతో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వారి యొక్క బాధ్యతలు నిర్వహించారు. కొంతమంది దేవునికి భయపడకుండా, వాక్యానికి భయపడకుండా, వాక్యానుసారంగా వారి బాధ్యతలు నిర్వహించకుండా, వాక్యానుసారంగా దేవుడు వారికి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోకుండా మరి దౌర్భాగ్యులైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. అనేకమైన ఎగ్జాంపుల్స్ మనకు ఇవ్వబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఈ సమయంలో మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలలో నుంచి క్లుప్తంగా ఏ రీతిగా గృహ నిర్వాహకత్వము నిర్వహించాలి, ఓ గృహ నిర్వాహకుడిగా మనం ఏ రీతిగా జీవించాలి, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన వనరులను ఏ రీతిగా సద్వినియోగం చేసుకోవాలనో ఈ 4 పాఠ్య భాగాలలో ఉంటున్న విషయాలను ఆధారం చేసుకొని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 36వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం. మొదటి 7 వచనం మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం గమనించేది ఏంటంటే, స్టీవర్షిప్ అంటే, గృహ నిర్వాహకత్వం అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని జ్ఞానయుక్తంగా దేవుని మహిమ కోసము వాడుట. ఏ రీతిగా వాడాలి, ఏ రీతిగా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన వివేచనను, మంచి చెడులను ఆలోచన చేసే జ్ఞానాన్ని దేవుని మహిమ కోసము, దేవుని యొక్క నామ ఘనత కోసము, దేవుని యొక్క నామ మహిమ కోసం మనం ఏ రీతిగా సద్వినియోగం చేయాలో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. మోషే కాలంలో పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకున్నటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసినో అట్టి బెస్సాలేలు, అహల్యాబు మరి 2 ప్రజ్ఞావంతులను వారికి దేవుడు పరిశుద్ధ స్థలంలో పని చేయడానికి దేవుడు మరి జ్ఞానాన్ని, ప్రజ్ఞను దయచేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వారికి దేవుడు అనుగ్రహించిన ప్రజ్ఞను, దేవుడు వారికి అనుగ్రహించిన వివేకములను, జ్ఞానాన్ని పరిశుద్ధ స్థలంలో పనిచేయడానికి వారు పూనుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వారితో పాటు ఇంకా ఎవరెవరు ఏ ఏ రీతిలో పరిశుద్ధ స్థలంలో పని చేయగలుగుతారో, ఎవరెవరికి దేవుడు ప్రజ్ఞ వివేకములు దయచేశాడో వారందరూ వచ్చి పరిశుద్ధ స్థలంలో పని చేయండి అని మోషే ఆజ్ఞాపించినప్పుడు వారందరూ వచ్చి మరి ఈ 2 సేవకుల కింద వారి వారి యొక్క మేధస్సును ఉపయోగిస్తూ, వారి వారి యొక్క ప్రజ్ఞను ఉపయోగిస్తూ, దేవుడు వారికి ఇచ్చిన వివేకములను, జ్ఞానాన్ని ఉపయోగిస్తూ పరిశుద్ధ స్థలంలో పనిచేస్తూ ఉంటున్నారు. ఈ రీతిగా పనిచేస్తున్నప్పుడు మోషే ప్రజలందరూ, ఇశ్రాయేలీలందరూ ఇచ్చిన కానుకలు ఈ ప్రజ్ఞావంతులకు అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధ స్థలంలో పని చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన ప్రజ్ఞా వివేకములను ఉపయోగించుకుంటూ పరిశుద్ధ స్థలంలో దేవుని మహిమ కోసము వాడబట్టానికి, శృంగారంగా ఆ పరిశుద్ధ స్థలాన్ని తీర్చిదిద్దడానికి మోషే దగ్గర ఉంటున్న ఆ యొక్క ఆర్థిక నిధులను, ఆ వనరులన్నీ వీరికి ఇచ్చినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. 3వ వచనంలో మనం చూసినట్టయితే, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకున్నది. ఆయనను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణలను అతని యుద్ధకు తెచ్చుచుండిరి. ఇశ్రాయేలీలు అర్పించిన అర్పణలన్నీ కూడా మోషే ఆ ప్రజ్ఞావంతులకు అప్పగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. 3వ వచనంలో చూసినట్టయితే, అంత మాత్రమే కాకుండా ప్రతి దినము
ప్రతి ఉదయము ఇశ్రాయేలీలు నమ్మకంగా దేవుడు వారికి ఇచ్చిన వనరులను తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో సేవ నిమిత్తము మోషేకి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ ప్రజ్ఞావంతులకు వచ్చినట్టు మోషే ఆ అర్పణలన్నీ కూడా ఈ ప్రజ్ఞావంతులకు అందజేస్తూ వెళ్ళాడు. అందజేస్తున్న సమయంలో ఈ ప్రజ్ఞావంతులు వారికి కావలసిన ధననిధి సమకూర్చబడినప్పుడు వెంటనే మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా, మాకు కావలసిన ధననిధి ఆల్రెడీ సమకూర్చబడింది, సమృద్ధిగా సమకూర్చబడింది, కాబట్టి ఇంకా మాకు ధనము అవసరం లేదు అనే సత్యాన్ని మోషేకు ఈ ప్రజ్ఞావంతులు తెలియజేసినప్పుడు మోషే ఇశ్రాయేలీల మధ్య ఒక చాటింపు వేయించాడు. పరిశుద్ధ స్థలంలో పని చేయడానికి మీరు సమర్పించిన అర్పణలన్నీ కూడా సమృద్ధిగా సరిపోయాయి, ఇక మీదట మరి పరిశుద్ధ సేవ నిమిత్తము అర్పణలను తీసుకురావాల్సిన అవసరత లేదు అని మోషే ఓ చాటింపు వేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకొని వచ్చారని మోషే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ సమృద్ధిగా దేవుని సేవ నిమిత్తము నమ్మకంగా అర్పణలు సమర్పిస్తుంటున్న పరిశుద్ధ సంఘాన్ని మనం చూస్తుంటున్నాం. అర్పణలు పరిశుద్ధ సేవ నిమిత్తము మోషే ప్రజ్ఞావంతులకు అందించినప్పుడు ఆ ప్రజ్ఞావంతులు నమ్మకంగా వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క వివేకాన్ని, వారి యొక్క ప్రజ్ఞను ఉపయోగించి పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి, పరిశుద్ధ స్థలాన్ని శృంగారంగా తీర్చిదిద్దడానికి సరిపోయేంత ధనాన్ని మాత్రమే వారు తీసుకున్నట్టుగా, ధనము సరిపోయినప్పుడు అధికంగా ధనాన్ని మోషే అందిస్తున్నప్పుడు అయ్యా మాకు సరిపోతుంది అని నమ్మకంగా సాక్ష్యం ఇచ్చిన సత్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అంటే పారదర్శకత, జవాబుదారీతనం. మోషే ఇస్తున్న కొలది వారు తీసుకొని దుర్వినియోగం చేయొచ్చు, అక్రమానికి వాడొచ్చు, అక్రమంగా పోగు చేసుకోవచ్చు, అక్రమంగా కూడబెట్టుకోవచ్చు. కానీ వీరిలో, ఈ దైవజనులలో, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి వచ్చిన వారిలో, ఈ ప్రజ్ఞ వివేకములు కలిగిన దేవుని బిడ్డలలో దేవుడు తన భయాన్ని నింపాడు కాబట్టి, దేవుడు తన వాక్యాన్ని నింపాడు కాబట్టి, దేవునికి భయపడి జవాబుదారీతనం వారిలో ఉంది కాబట్టి మోషేకి లెక్క అప్పగిస్తూ ఉంటున్నారు. అయ్యా, పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి మాకు కావాల్సిన ధననిధి ఆల్రెడీ వచ్చేసింది, ఎక్సెస్గా వచ్చేసింది, కాబట్టి ఇంకా వద్దు అని చెప్తున్న మంచి సేవకులను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ పరిచర్యలో ఉంటున్న మనము సంఘ కాపర్లే కావచ్చు, అభిషక్తులే కావచ్చు, దైవజనులే కావచ్చు, కమిటీ మెంబర్సే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, గృహ నిర్వాహకత్వంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతల నిర్వహణలో, దేవుడు మనకిచ్చిన వనరులను మరి ఉపయోగించే విధానంలో దేవునికి భయపడి, వాక్యానికి భయపడి, వాక్యానుసారంగా దేవుడు మనకిచ్చిన వనరులను సద్వినియోగం చేయాలని వాక్యము ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. మోషే ఆ ధనాన్ని ఉంచుకోలేదు. ఓ దైవజనుడిగా ఈ ధనమంతా నాదే అని మోషే అనుకోలేదు. దేవుని సేవ నిమిత్తము ఏర్పరచబడిన వారికి ఆ ధన నిధిని నమ్మకంగా అందించాడు. దేవుడు మాకు ఇచ్చిన వనరుల కొద్ది పరిశుద్ధ స్థలం నిమిత్తమై ప్రతి దినము నమ్మకంగా అర్పణలు సమర్పించిన సంఘాన్ని చూస్తున్నాం. సమర్పించబడ్డ, పోగు చేయబడ్డ ధనాన్ని ఏర్పరచబడిన వారికి అందిస్తున్న మంచి దైవజనుని మనం చూస్తుంటున్నాం. ఏర్పరచబడిన వారు ధనాన్ని తీసుకున్నాక వారి వారి అవసరతల నిమిత్తము సరిపోయిన తర్వాత మాకు సరిపోయింది, ఇంకా మాకు అవసరం లేదు అనే సాక్ష్యాన్ని ఇస్తున్న మంచి సేవకులను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. జవాబుదారీతనం, పారదర్శకం, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకం, జవాబుదారీతనం మన గృహ నిర్వాహకత్వంలో, మన బాధ్యతల్లో, మన వనరులలో
మనకు దేవుడు ఏ బాధ్యత ఇచ్చినా, ఒక తండ్రిగా ఒక తల్లిగా దేవుడు బిడ్డల్ని పెంచి పెద్ద చేసే బాధ్యతలు, ఓ ఇంటి యజమానుడిగా కుటుంబాన్ని చక్కగా పరిపాలించే బాధ్యతలు, ఓ ఉద్యోగస్తుడిగా ఉద్యోగంలో నీతి న్యాయంగా ధర్మంగా పనిచేసే బాధ్యత, ఇతరులది ఆశించకుండా, ఇతరుల నోరు కొట్టకుండా, ఇతరులది దోసుకోకుండా, ఓ సంఘ కాపరిగా సంఘాన్ని మంచి కాపరిగా నమ్మకంగా కాపరిగాసే గుణం కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రక్రియలో, ఈ యొక్క ధర్మంలో, ఈ గృహ నిర్వాహకత్వంలో మనము జవాబుదారీతనం కలిగి పారదర్శకంగా దేవుడు మనకిచ్చిన బాధ్యతలను, వనరులను వినియోగించాలి అని మనం ఈ పాఠం ద్వారా నేర్చుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన జ్ఞానమంతా, దేవుడు మనకిచ్చిన బలమంతా, దేవుడు మనకిచ్చిన మంచి ఆలోచనలన్నీ కూడా దేవుని మహిమ కోసమే వాడాలి, దేవుని పరిశుద్ధ పరిచర్యకే వాడాలి, దేవుని యొక్క మహిమ కోసమే వాడాలి అని ఈ భాగం ద్వారా నేర్చుకుంటూ ఉంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, నమ్మకంగా ప్రతిదినము అర్పణలు సమర్పిస్తున్న మంచి సంఘాన్ని మనం చూస్తుంటున్నాం. పోగు చేయబడ్డ అర్పణలన్నిటినీ ఏ పని నిమిత్తము ఎవరెవరు ఏర్పరచబడ్డారో వారందరికీ పంచిస్తున్న మంచి సేవకుని మనం చూస్తుంటున్నాం. ఏమి ఆశించకుండా సేవకుడి దగ్గర నుంచి ధనాన్ని పొందుకున్న, వనరులు పొందుకున్న ఆ ప్రజ్ఞావంతులు, ఆ పనివారు వారి వారి పరిశుద్ధ స్థలంలో వారు చేసే పనంతటికి సరిపోయిన తర్వాత అధికమైన ధనం కోసం ఆశపడకుండా సరిపోయింది అని చక్కటి లెక్క అప్పగిస్తుంటున్న మంచి పనివారిని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 3 కేటగిరీస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ని ఏ రీతిగా ట్రాన్స్పరెంట్గా, ఏ రీతిగా అకౌంటబిలిటీతో నిర్వహిస్తుంటున్నారో మనం చూస్తుంటున్నాం. వారి వారి గృహ నిర్వాహకత్వంలో ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా దేవునికి భయపడి వాక్యానుసారంగా నిర్వహిస్తున్న సంఘాన్ని, దైవజనుణ్ణి, పనివారిని, కమిటీ మెంబర్స్ని మనం చూస్తుంటున్నాం. ఈ రీతిగా మనము, మన సంఘాలు, మన బాధ్యతలు, మన వనరులు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. రెండవ భాగంలో మనం చూసినట్టయితే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 20 వచనాల వరకు మనం చూస్తుంటున్నాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 20 వచనాల వరకు మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే స్టీవర్డ్షిప్ ఆఫ్ కేరింగ్, ఇతరుల గురించి బాధ్యత తీసుకోవడం, ఇతరుల క్షేమాన్ని ఆలోచన చేయడం, ఇతరుల అవసరతలు గమనించడం, పొరుగువారి అవసరతలు, పొరుగువారి బాధ్యతలు, పొరుగువారి మీద బాధ్యత తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. ఓ సంఘ కాపరి యొక్క బాధ్యతను, ఓ పరిచర్య యొక్క బాధ్యతను తీసుకున్న ఓ పరిశుద్ధ సంఘాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఆ పరిశుద్ధ సంఘం గురించి అపోస్తుడైన పౌలు ఇస్తున్న సాక్ష్యాన్ని మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అపోస్తుడైన పౌలు యొక్క ప్రార్థన కూడా మనం చూస్తుంటున్నాం. తనకు సహాయం చేస్తున్న సంఘము ఏ రీతిగా లెక్క చొప్పున, లెక్కకు మించిన దీవెనలు, లెక్కకు మించిన ఆశీర్వాదాలు రావాలని ఆశపడుతుంటున్నాడో అవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. మనం చూద్దాం 10వ వచనం నుంచి, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయసాగితురని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి, తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నాకు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. సంతృప్తి కలిగిన సేవకుని మనం చూస్తుంటున్నాం. సంతృప్తి కలిగి జీవించిన సేవకుని, సంతృప్తితో సేవ చేసిన సేవకుని, సంతృప్తితో బ్రతికిన సేవకుని మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. దేవుడిచ్చిన వనరుల పట్ల సంతృప్తి కలిగి ఫాల్స్ కాంపిటీషన్స్కి పోకుండా, అప్పుల పాలుగా కాకుండా, కుటుంబాన్ని బజారు పాలు చేయకుండా,
దేవుడిచ్చిన వనరులను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్యను నమ్మకంగా కొనసాగిస్తూ దేవుడిచ్చిన వాటి పట్ల సంతృప్తి కలిగి అధికమైన ఆశ లేకుండా, అధికమైన ఆశ కలిగి జీవించకుండా, అధికమైన వాటిని సంపాదించాలని ఆతృతపడి సేవను చులకని చేయకుండా, ప్రభువు ఇచ్చిన వనరుల పట్ల తృప్తి కలిగి తనకు కావలసినవి ప్రభువు ఇస్తాడన్న నిరీక్షణతో, విశ్వాసంతో, ప్రార్థనతో జీవించిన ఓ మంచి సంఘ కాపరిని, ఓ మంచి దైవజనుని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటిదంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న నేను సంపన్న స్థితిలో ఉన్నా, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండిన స్థితిలో ఉన్న, ఆకలి కొనిన స్థితిలో ఉన్న, సమృద్ధి కలిగిన స్థితిలో ఉన్న, లేమిలో ఉన్న, కానీ ఈ అన్ని స్థితుల్లో ప్రతి స్థితిలో కూడా నేను ఉండడానికి, అలవాటు చేసుకోవడానికి నేర్చుకొని ఉన్నాను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఆకలితో జీవించిన, సమృద్ధి కలిగి జీవించిన, కడుపు నిండిన దినాలు ఉన్నాయి నా జీవితంలో. ఆకలితో ఉన్న దినాలు ఉన్నాయి నా జీవితంలో. సమృద్ధి కలిగిన దినాలు ఉన్నాయి నా జీవితంలో. లేమితో బాధపడిన దినాలు ఉన్నాయి నా జీవితంలో. కానీ అన్ని స్థితిలో, అన్ని పరిస్థితుల్లో అలవాటు పడ్డానికి నేను అన్ని విధాలుగా నేర్చుకొని ఉన్నాను. పరిశుద్ధ పరిచర్య కుంటుపడకుండానట్లు అన్ని స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా కానీ అన్ని స్థితుల్లో జీవించడానికి నేర్చుకొని బ్రతుకుతూ ఉన్నానని అపోస్తులైన పౌలు సాక్ష్యమిస్తుంటున్నారు. ఏ రీతిగా ఇది సాధ్యమైంది? కడుపు నిండిన స్థితిలో, ఆకలితో ఉన్న స్థితిలో, సమృద్ధిగా ఉన్న స్థితిలో, లేమిలో ఉన్న స్థితిలో ఏ రీతిగా దేవుని స్తుతించగలిగాడు, ఏ రీతిగా పరిశుద్ధ పరిచర్య కొనసాగించాడు, ఏ రీతిగా అద్భుత కార్యాలు జరిగించాడు అని మనము ఆలోచన చేస్తున్నట్టయితే 13వ వచనంలో తానే సాక్ష్యం ఇస్తుంటున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందే యేసు క్రీస్తు ప్రభు ద్వారానే సమస్తాన్ని చేయగలుగుతున్నా. ఆకలితో ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, దిగంబరత్వంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, దెబ్బలతో బాధపడుతున్నప్పుడు, ఒళ్ళంతా మండిపోతున్నప్పుడు, కొడ దెబ్బలు పడ్డప్పుడు, అన్ని స్థితులలో, అన్ని పరిస్థితులలో నేను పరిశుద్ధ పరిచర్య నమ్మకంగా చేయడానికి కారణం ఏంటిదంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతున్నా. ఎవరైతే నన్ను బలపరుస్తున్నాడో, ఎవరైతే నన్ను ముందుకు నడిపిస్తుంటున్నారో, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ రీతిగానైతే నాతో జీవిస్తున్నాడో ఆ దేవుని యందే నేను సమస్తాన్ని కొనసాగిస్తున్నా అని ఘనత, మహిమ, ప్రభావాలను దేవునికే చెల్లిస్తున్న గొప్ప సేవకుణ్ణి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయనను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, నిన్న సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఆయనను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఎప్పుడు రాస్తుండు ఈ యొక్క భాగాన్ని? శ్రమలలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, వనరులన్నీ అయిపోయిన తర్వాత, ఏమీ లేకుండా కల్మిలో బాధపడుతున్నప్పుడు, ఆకలి చేత బాధపడుతున్నప్పుడు, దిగంబరత్వంలో ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు కొన్ని వనరులను, కొన్ని దీవెనలను, కొన్ని గిఫ్ట్లను, కొన్ని వస్తువులను అక్కడ ఫిలిప్పు సంఘంలో పనిచేసే ఎపఫ్రోదీతుతో పొందుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత పూర్వకంగా వారికి ఉత్తరాన్ని రాస్తూ ఉంటున్నాడు. మీరు తప్ప ఏ సంఘం వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలేరగా తెస్సలోనికాలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తే. పరిశుద్ధ పరిచర్యలో ఉన్న దైవజనులకు సహాయం చేస్తున్న సంఘాన్ని మనం చూస్తుంటున్నాం. ఆ సహాయాన్ని పొందుకున్న సంఘ కాపరి చేసిన పరిశుద్ధ పరిచర్య గురించి మనం తెలుసుకుంటున్నాం. జవాబుదారితనం, పారదర్శకం,
మనం ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. జవాబుదారీతనంతో కానుకలు సమర్పిస్తున్న సంఘాన్ని, పారదర్శకంగా ఆ వనరులను వినియోగించుకుంటున్న సంఘ కాపరిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నేను ఇవన్నీ ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించుచున్నాను. పుచ్చుకోవడం మాత్రమే కాదు, ఆ పుచ్చుకున్న సంఘం గురించి రేయింబవలు ప్రార్థిస్తున్న సంఘ కాపరిని మనం చూస్తుంటున్నాం. ఆ సంఘానికి లెక్కకు మించిన విస్తారమైన దీవెనలు కుమ్మరించబడాలని ఆపేక్షిస్తూ, ఆశపడుతూ ప్రతినిత్యము ఆ సంఘం గురించి ప్రార్థిస్తున్న ఓ మంచి సంఘ కాపరి గురించి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, మనము కాపరిగా ఉంటున్న సంఘాల గురించి రేయింబవళ్ళు ప్రార్థించవలసి ఉంటున్నాం. ఎవరి దగ్గర నుంచి అయితే మనం కృతజ్ఞత అర్పణలు పొందుకుంటున్నామో, ఎవరి దగ్గర నుంచి అయితే మనం మేలును పొందుకుంటున్నామో, బెనిఫిట్స్ పొందుకుంటున్నామో, వారిని మర్చిపోవడానికి వీలేదు. జీవితాంతం గుర్తుపెట్టుకొని వారి లెక్కకు మించిన దీవెనలు ప్రభు వారి మీద కుమ్మరించాలని మనం వారి గురించి విస్తారంగా ప్రార్థించవలసి ఉంటున్నాం. మనము వారి గురించి ఆ మంచి దీవెనలు రావాలని ఆపేక్షించే వారిగా మనం ఉండాలని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు అనే దైవజనుడి ద్వారా నాకు ముట్టినాయి. ఇక్కడ ఇంకొక మంచి కాపరిని చూస్తుంటున్నాం. పలాని దైవజనుడికి అందించమని సంఘము ఈ దైవజనుడికి అందించినప్పుడు ఈ దైవజనుడు నమ్మకంగా ఆ పలాని దైవజనుడికి అప్పగిస్తున్న మంచి దైవజనుడిని మనం చూస్తుంటున్నాం. ఈ మధ్యకాలంలో తోటి సేవకుల నోరు కొట్టేవారు తయారవుతుంటున్నారు. తోటి సేవకులని దోచుకునే వారు తయారవుతుంటున్నారు. సేవకుల మధ్య పోటీపడి వారికి అప్పగించిన సంఘాలలో పని చేయకుండా, ఆ సంఘాలకు కాపరత్వం ఇవ్వకుండా, పట్టణాల వైపు చూస్తూ, పట్టణాల వైపు పరుగులు తీస్తూ, అక్కడ ఆ ఇల్లు దర్శించుకుంటూ, ఆ ఇంట్లో ప్రార్థించుకుంటూ, అక్కడ వనరులను పొందుకుంటున్న సంఘ కాపర్లను గురించి మనం చూస్తుంటున్నాం. గ్రామ సంఘాలను విడిచిపెట్టి ఈ గ్రామంలో ఏమీ లాభం లేదని మాట్లాడుకుంటూ, దుర్భాషలు ఆడుకుంటూ మరి వేరే ప్రాంతానికి వెళ్ళి వారి పవ్యులు లేని ప్రాంతం, వారి జ్యూరిడిక్షన్లో లేని ప్రాంతం, వారి ఆధీనంలో లేని ప్రాంతంలోకి వెళ్ళి అక్కడుంటున్న సంఘాలను దర్శించి అక్కడ లేనిపోని మాటలు చెప్పి సంఘాల మధ్య కొట్లాటలు, గురువుల మధ్య కొట్లాటలు పెట్టే సంఘ కాపరులను మనం చూస్తుంటున్నాం. అలాంటి వారు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫిలిప్పీ సంఘములో పనిచేస్తున్న సంఘ కాపరి ఎపఫ్రోదితుకు సంఘము కొంత మొత్తాన్ని అప్పగించి జైల్లో ఉంటున్న అపోస్తలుడైన పౌలుకు ఈ కానుకలు సమర్పించమని తెలియజేసినప్పుడు, ఈ కానుకలు ముట్ట చెప్పమని తెలియజేసినప్పుడు ఎపఫ్రోదితు నమ్మకంగా ఆ కానుకలు తీసుకెళ్లి అపోస్తలుడైన పౌలుకు అందించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తుంటున్నాడు. మీరు పంపించిన అర్పణలు, మీరు పంపించిన కానుకలు ఎపఫ్రోదితు ద్వారా పుచ్చుకొని నాకేమీ కొదవలేని వాడిగా జీవించుచున్నాను, నాకేమీ తక్కువ లేని వాడిగా జీవించుచుంటున్నాను. ప్రభు కృపను బట్టి మీ ద్వారా నాకు సమృద్ధి అయిన కానుకలు, సమృద్ధి అయిన వస్తువులను దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నానని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా వారు పంపించిన కానుక గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఏంటిదంటే, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ప్రభువుకి మనం సమర్పించే అర్పణలు, పరిశుద్ధ పరిచర్య నిమిత్తము మనం సమర్పించే అర్పణలు, దైవ జనులకు మనం సమర్పించే అర్పణలు మనోహరమైన సువాసనగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. మనోహరమైన సువాసన ఎప్పుడు ఉంటుందంటే, నీ కష్టార్జితంలో నుంచి, నువ్వు కష్టపడి సంపాదించిన వాటి నుంచి
ఆ పరిశుద్ధ పరిచర్యకు ఇస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధ దైవజనుడికి అప్పగిస్తున్నప్పుడు అవి మనోహరమైన సువాసనగా మారిపోతూ ఉంటాయి. కానీ అక్రమంగా సంపాదించి వారి నోరు వీరి నోరు కొట్టి అక్రమంగా ఆర్జించిన దాంట్లో నుంచి దేవుని సేవకు ఇస్తే అవి దేవునికి ప్రీతికరం కాదు, మనోహరమైన సువాసన వాటిలో నుంచి రాదు, దేవునికి ఇష్టమైన యాగంగా అవి ఉండవు అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఫిలిప్పీ సంఘం కష్టపడి దేవుని సేవకుడి యొక్క అవసరత నిమిత్తము పరిశుద్ధ పరిచర్య ఇంకా ముందుకు సాగిపోవాలని, ఈ వెలుగులోకి అనేక మంది బిడ్డలు రావాలని వారు ప్రార్థించి వారి కష్టాజీతంలో నుంచి, వారి చెమటలో నుంచి కొంత మొత్తాన్ని పోగు చేసి అపోస్తలుడైన పౌలుకు తీసుకెళ్ళిన విధానాన్ని బట్టి ఆ దైవజనుడు ఆ అర్పణల గురించి వర్ణించే మాట ఏంటిదంటే, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మనము సమర్పించే అర్పణలు దేవుడు మనకిచ్చిన వనరులలో నుంచి పరిశుద్ధ పరిచర్యకు ఇచ్చే వనరులు దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన సువాసనగా ఉండాలి, మనోహరమైన సువాసనగా ఉండాలి. మనోహరమైన సువాసనగా ఉండాలి అంటే, దేవునికి ప్రీతికరమైన యాగమై ఉండాలి అంటే ఆ అర్పణలో ఎలాంటి కల్మషం ఉండొద్దు, ఆ అర్పణలో నీతి ఉండాలి, ఆ అర్పణలో నిజాయితీ ఉండాలి, ఆ అర్పణలో పరిశుద్ధత ఉండాలి, ఆ అర్పణలో సాక్ష్యం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. మన అర్పణలో పారదర్శకం ఉండాలి, మన అర్పణలో జవాబుదారీతనం ఉండాలి. దేవునికి మనం లెక్కప్పజెప్పాలి. ఏ లెక్కతో దేవునికి అర్పణ సమర్పిస్తుంటున్నాం, ఏ పారదర్శకం మన అర్పణలో ఉంది, ఈ విషయాలను దేవుడు మనల్ని అడుగుతూ ఉంటాడు. ఫిలిప్పీ సంఘం సమర్పించిన అర్పణ వెనుకాల మనోహరమైన సువాసన ఉంది. అవి దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగమై ఉన్నవని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికే యుగాయుగములు మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలగాలి. క్రైస్తవ గృహ నిర్వాహకత్వం అంటే నేను మంచిగా పరిపాలిస్తున్నా, నేను మంచిగా మేనేజింగ్ చేస్తుంటున్నా, నా లీడర్షిప్ని అందరూ మెచ్చుకుంటున్నారని మనల్ని మనమే ఎగిసి పడుతుంటాం, మనల్ని మనమే మెప్పు పొందుకుంటాం, మన గురించి మనమే చెప్పుకుంటాం. కానీ మనం చేసే గృహ నిర్వాహకత్వం ద్వారా, మన యొక్క పారదర్శకం ద్వారా, మన యొక్క పారదర్శకమైన పరిపాలన ద్వారా, మన యొక్క జవాబుదారీతనం ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. అబ్బా, ఓ క్రైస్తవ నాయకుడు, ఓ క్రైస్తవ గృహ నిర్వాహకుడు ఈ రీతిగా జవాబుదారీతనం కలిగి, ఈ రీతిగా పారదర్శకంగా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నాడని ప్రజలు సాక్ష్యం ఇచ్చే రీతిలో దేవునికి ఘనత మహిమ వచ్చేటట్టు మనం జీవించాలి అని అపోస్తలుడైన పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 3వ భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, స్టీవర్డ్షిప్ అంటే, గృహ నిర్వాహకత్వం అంటే నమ్మకత్వాన్ని బిల్డ్ చేసుకోవడం, నమ్మకత్వాన్ని పెంచుకోవడం, నమ్మకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడం, నమ్మకత్వాన్ని నమ్మకంతో జీవించడం అన్న విషయాలను మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్పడం జరిగింది. ఒక రాజకుమారుడు రాజ్యాన్ని సంపాదించుకొని మరలా తిరిగి రావాలని తన దగ్గర ఉంటున్న కొంత మొత్తాన్ని తన దాసులకు పంచిచ్చి తిరిగి రావాలని రాజ్యాన్ని సంపాదించుకొని ప్రజల మెప్పును పొందుకొని ఆయా రాజ్యాలను సంపాదించుకొని ఇంకా అభివృద్ధి పొంది తిరిగి రావాలని ఆశపడి తన 10 దాసులను పిలిచి 10 మీనాలను పంచి ఇచ్చి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. 13వ వచనం, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. 10 దాసులను పిలిచి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేసి వీటితో మీనాలను సంపాదించండి అని వారికి ఆజ్ఞాపించి ఆ రాజకుమారుడు
వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. వ్యాపారం అంటే ఈ కాలంలో చేసే వ్యాపారం కాదు. బిబ్లికల్ బిజినెస్, బైబిల్ యొక్క వ్యాపారానికి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. అదొక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు దాని మీద ధ్యానం చేయడానికి సమయం సరిపోదు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే బైబిల్లో ఉంటున్న వ్యాపార లక్షణం ఏంటిదంటే తక్కువ పెట్టుబడి, తక్కువ లాభం ఆశించి వ్యాపారం అనేక మందికి లబ్ధి పొందేటట్టు వ్యాపారం చేసేవారుగా మనం ఉండాలి. ఇక్కడ 10 మంది దాసులకు 10 మీనాలు ఇచ్చి వ్యాపారం చేయడని వారితో చెప్పి వెళ్ళిపోయి తిరిగి వచ్చి తాను లెక్క చూచుకుంటున్నాడు. 15వ వచనం, అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొంటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యుద్ధకు పిలువమని ఆజ్ఞాపించెను. వ్యాపారం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అది వ్యాపారం వారు చేసుకోమనా లేకపోతే లెక్క చెప్పమనా ఈ వివరాలన్నీ కూడా ఆ రాజకుమారుడు ఆ దాసులకు చెప్పలేదు. ఆ దాసులకు తెలియదు. కానీ ఈ రాజు వెనుకకు వచ్చి రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి వచ్చి తాను వెళ్ళేటప్పుడు 10 మీనాలు పంచి ఇచ్చిన 10 దాసులను పిలిచి లెక్క చూసుకుంటున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనము లెక్క సమర్పించాలి. దేవుడు మనకిచ్చిన వనరులను, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన నాయకత్వపు లక్షణాలను, పరిపాలన లక్షణాలను, పరిచర్యను, పరిశుద్ధ పరిచర్యను, గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు మనకిచ్చిన వాటన్నిటికీ మనము లెక్క చెప్పవలసిన వారము. అధిక తెలివితో ఈ లోకంలో సంపాదించుకున్న జ్ఞానముతో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ప్రార్థన లేకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా, దేవుని యొక్క నడిపింపుకు భయపడకుండా, పరిశుద్ధాత్మ గద్దింపులకు భయపడకుండా మనం ఇష్టానుసారంగా మన గృహ నిర్వాహకత్వం చేస్తే మనం నరకంలో కాలిపోతామేమో. జ్ఞాపకం చేసుకో ప్రియ స్నేహితుడా, మనము లెక్క సమర్పించాలి. లెక్క సమర్పించే వారిగా భయపడి మన దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవాలి. గృహ నిర్వాహకత్వంలో పారదర్శకంగా, గృహ నిర్వాహకత్వంలో జవాబుదారీతనం కలిగి మనము గృహ నిర్వాహకత్వం నిర్వహించే వారుగా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన సాటి అయిన సహాయి పట్ల, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వారి పట్ల మన బాధ్యత ఏ రీతిగా ఉంది, ఉద్యోగంలో మనం ఏ రీతిగా మన బాధ్యతలు నిర్వహిస్తుంటున్నాం, సంఘంలో సమాజంలో ఏ రీతిగా బాధ్యతలు నిర్వహిస్తుంటున్నాం, యేసయ్య రక్తంలో కడగబడిన వారిగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మన బాధ్యతలు ఏ రీతిగా నిర్వహిస్తున్నాం, యేసయ్యకు భయపడి, దేవునికి భయపడి, దేవుని యొక్క నీతి రాజ్య స్థాపన కోసము నీతిగా, న్యాయంగా, ధర్మంగా, ప్రార్థన పూర్వకంగా, వాక్యానుసారంగా మన యొక్క బాధ్యతలు, మన యొక్క వనరులను, మన గృహ నిర్వాహకత్వాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా మనం ఆలోచన చేసుకునవలసిన వారం. వారందరినీ పిలిచి ఆ రాజకుమారుడు లెక్క అడుగుతున్నప్పుడు మొదట దాసుడు వచ్చాడు. 16వ వచనం, మొదటివాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించునని చెప్పగా, అయ్యా నువ్విచ్చిన మీనాతో నేను వ్యాపారం చేసి 10 మీనాలు సంపాదించాను, ఇగో ఈ 10 మీనాలు నీవే అని ఆ యొక్క రాజకుమారుడికి ఆ 10 మీనాలు అప్పగించినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణాల మీద అధికారివై ఉండు అని వానితో చెప్పాను. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక, భూలోకంలో దేవుడు మనకిచ్చిన వనరులు చాలా స్వల్పమైనవి. కొంతమంది వాటిని చూసే ఎగిసి పడుతుంటారు. నేను అధికారి అయిపోయినా, నేను నాయకుడిని అయిపోయినా, నేను మినిస్టర్ని అయిపోయినా, నేను అదైపోయినా, నేను ఇదైపోయినా అని ఎగిసిపడి దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలలో నీతిగా, న్యాయంగా, ధర్మంగా గృహ నిర్వాహకత్వము నిర్వహించకుండా
అధికార దుర్వినియోగం చేస్తూ వారు జీవిస్తూ ఉంటారు, రివెంజ్ తీసుకుంటూ ఉంటారు, కక్ష సాధిస్తూ ఉంటారు. వాక్యానికి భయపడకుండా, ప్రార్థనకు భయపడకుండా, పరిశుద్ధాత్మ గద్దింపులకు భయపడకుండా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, 1 మీన నీకు ఇచ్చిపోయాను, 10 మీనలు సంపాదించావు. కాబట్టి ఈ చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే గనక నేను సంపాదించిన రాజ్యంలో 10 పట్టణాల మీద నువ్వు అధికారివై ఉందువని ఆ దాసుని మెచ్చుకుంటున్నట్టుగా, ఆ దాసుడికి బహుమానాలు ఇస్తున్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అంతటా 2వ వాడు వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన మీనాతో 5 మీనాలు సంపాదించాను. వాడిని కూడా బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వాటిలో, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే గనుక 5 పట్టణాల మీద నీకు అధికారివై ఉండు అని వాడికి ఆజ్ఞాపించను. అంతటా 3వ దాసుడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దానిని ఈ రుమాలన కట్టి ఉంచుతానని చెప్పెను. అందుకు ఆ యొక్క రాజకుమారుడు బాగా కోపానికి వచ్చి, చెడ్డదాసుడా అని కోపం చేస్తూ, నేను పెట్టని దానిని ఎత్తుకొని వాడను, విత్తని దానిని కోయివాడనైనా కఠినుడు దాసునని నీకు తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి సౌకర్య యుద్ధ నా మీద ఉంచవలసి ఉండే. నువ్వు సౌకర్య యుద్ధ నా మీద ఉంచినట్లయితే నాకేమైనా వడ్డీ వచ్చేది ఆ మీనాతో. ఆ వడ్డీ కూడా రాకుండా ఈ మీనాను రుమాల్లో కట్టా కాబట్టి చెడ్డదాసుడా అని వాడిని మందలిస్తూ వాడి దగ్గర నుంచి ఆ మీనాను తీసుకొని ఆ 10 మీనాలు ఉన్న సేవకుడికి ఇస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని తీర్పు మనం ఎవరు ప్రశ్నించలేదు. దేవుని తీర్పు అగోచరం. ఎవరైతే దేవుని కోసము నమ్మకంగా పనిచేయరో, ఎవరైతే దేవుని కోసము నిస్వార్థంగా పనిచేయరో, ఎవరైతే నీతి న్యాయంగా పనిచేయరో, ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగంగా చేసుకోకుండా గృహ నిర్వాహకత్వము నిర్వహిస్తూ ఉంటారో, ఎవరైతే జవాబుదారీతనంతో, ఎవరైతే పారదర్శకంగా దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలు, వనరులను వాడుకుంటూ గృహ నిర్వాహకత్వాన్ని జరుపుతూ ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడంట. ఆ రీతిగా నిర్వహించని వారికి దేవుడు వారి దగ్గర ఉన్న తలాంతులన్నింటినీ కూడా, వనరులన్నింటినీ కూడా తీసివేస్తానని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే దేవుడు కొంతమంది రాజులను ప్రేమించి ఆశీర్వదించి రాజ్యాలను దయచేసినప్పుడు ఆ రాజ్యాలను అనుభవిస్తున్న రాజులు దేవునికి భయపడకుండా, వాక్యానికి భయపడకుండా, వారి యొక్క సొంత జ్ఞానంతో, సొంత తెలివితో దేవుణ్ణి మర్చిపోయి, దేవుని వాక్యాన్ని మర్చిపోయి పరిపాలిస్తున్నప్పుడు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు దేవుడు ఆ రాజ్యాలను పడగొట్టినట్టుగా, వారి రాజాధికారాన్ని తీసివేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, భూలోకంలో మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన బాధ్యతలు, వనరులను మనం చక్కగా గృహ నిర్వాహకత్వంలో ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మనకు గొప్ప గొప్ప బహుమానాలు పరలోకంలో దయచేయాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. జీవ కిరీటము చేత దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీతి కిరీటం చేత దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. ఆ పరలోకంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుడు అనేకమైన బాధ్యతలు దేవుడు మనకు భూలోకంలో నమ్మకంగా, పారదర్శకంగా, నీతి నిజాయితీగా, జవాబుదారీతనంగా మన బాధ్యతలు నిర్వహించినట్టయితే దేవుడు ఆ రీతిగా దీవించాలని ఆశపడుతుంటున్నాడు. కాబట్టి మనము దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, పరిశుద్ధాత్మ గద్దింపునకు భయపడి వాక్యానుసారంగా మన పరిపాలన ఉండాలి. అధికార దుర్వినియోగం చేయకుండా, కక్ష సాధించు చర్యకు పాల్పడకుండా, దేవుడు మనకిచ్చిన వనరులన్నీ జాగ్రత్తగా వాడుకుంటూ జవాబుదారీతనం కలిగి పారదర్శకంగా మా గృహ నిర్వాహకత్వాన్ని నిర్వహించే వారిగా మనం ఉండాలని ఈ యొక్క సమయంలో వాక్యము మనల్ని ఎత్తిపట్టుకుంటుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యం ఘోషిస్తుంది. 4వ భాగంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు రచించిన కీర్తనలు
116వ సంకీర్తన 12 నుంచి 19 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ స్టీవర్డ్షిప్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత స్థుతులు చెల్లించే గృహ నిర్వాహకత్వము. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నికలేని మనల్ని దౌర్భాగ్యులము, నీచులము, దరిద్రులము, ఎందుకు పనికిరాని వారము, పెంట కుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకగల మనల్ని దేవుడు ప్రేమించి గొప్ప గొప్ప బాధ్యతల చేత దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మర్చిపోకుండా, ఎప్పటికీ మర్చిపోకుండా, ఏ క్షణం కూడా మర్చిపోకుండా ప్రతినిత్యము దేవునికి కృతజ్ఞతా స్థుతులు, కృతజ్ఞత అర్పణలు సమర్పించే వారిగా మనం ఉండాలని దావీదు మహారాజు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకేమి చెల్లించదను? వాట్ కెన్ ఐ గివ్ బ్యాక్ టు గాడ్ ఆల్మైటీ ఫర్ ఆల్ హిస్ బౌంటీస్, ఫర్ ఆల్ హిస్ ఫేవర్స్, ఫర్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్, ఫర్ ఆల్ హిస్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు నా మీద కుమరించిన ఆశీర్వాదాలన్నింటికీ నేను ఆయనకేమి చెల్లించగలను? ఓ అనామకుణ్ణి, ఓ గొర్రెలు కాచుకునే గొర్రెల కాపర్ని, అలాంటి నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి, ఎలాంటి డిగ్రీస్ లేని నన్ను, ఎలాంటి పీజీ డిగ్రీస్ లేని నాకు, ఎలాంటి పిహెచ్డీస్ లేని నాకు, యుద్ధ నైపుణ్యాలు తెలియని నన్ను దేవుడు సింహాసనం మీద, రాజు సింహాసనం మీద, రాజులకు రాజు సింహాసనం మీద దేవుడు నన్ను కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి నేనేం చెల్లించాలి? నేనేం చెల్లించగలుగుతా? ఆయన కృపలన్నిటిని బట్టి, ఆయన ఆశీర్వాదాలన్నిటిని బట్టి, ఆయన కుమరించిన ఈవులన్నిటిని బట్టి నేనేం చెల్లించగలుగుతా? వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ఈ పాండమిక్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, మీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, మీకు ఇచ్చిన దీర్ఘాయుష్ని బట్టి, మీకు ఇచ్చిన శాంతి సమాధానాన్ని బట్టి, మీకు ఇచ్చిన భద్రతను బట్టి, ఏ తెగులు మీ గుడారానికి రాకుండా దేవుడు కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకకుండా నిద్రపోకుండా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఎన్నికలేని మనల్ని కాచి కాపాడడానికి తన దూతలకు దేవుడు ఆజ్ఞాపించిన విధానాన్ని బట్టి, మన పాదాలకు రాయి తగలకుండా దూతలు మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను మనం భయపడకుండా నిత్యము దేవుని సేవించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు మనల్ని బ్రతికినిచ్చిన విధానాన్ని బట్టి, మనకిచ్చిన జీవాన్ని బట్టి మనం ఏమి ఇవ్వగలుగుతాం? మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? దావీదు మహారాజు ప్రార్థన చేస్తుంటున్నాడు, తీర్మానం చేసుకుంటున్నాడు, నేనేమీ తిరిగి దేవునికి ఇవ్వలేను, కానీ దేవుడు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకుంటా. రక్షణ పాత్ర. దావీదు మహారాజు దేవుడు ఇచ్చిన రక్షణను ఓ మట్టి పాత్రతో పోల్చుతూ ఉంటున్నాడు. మట్టి పాత్రను ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామో అది చేజారిపోయినట్టయితే కింద పడి పగిలిపోతుంది, మళ్ళా తిరిగి అతికించలేము, అతికించిన ఆ ఒరిజినల్ రూపానికి తీసుకురాలేము. దేవుడిచ్చిన రక్షణ పాత్రను పగలగొట్టుకోకుండా, పాడు చేసుకోకుండా, దేవుడిచ్చిన రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకునే వారిగా మనం ఉండాలి అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుణ్ణి గాయపరుస్తూ, దేవుణ్ణి బాధపడుతూ, దేవుని పరిశుద్ధ నామాన్ని దూషణ పాలు చేస్తూ, దేవుని పరిశుద్ధ నామాన్ని అవమాన పాలు చేసే వారిగా మన జీవితాలు ఉండకుండా, మన కుటుంబాలు ఉండకుండా, మన సేవ ఉండకుండా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని, ఈ రక్షణ పాత్రను నమ్మకంగా జాగ్రత్తగా కాపాడుకుంటా అని దావీదు తీర్మానం చేసుకుంటున్నాడు. ఎన్నిక లేని మనల్ని పాపులము, దరిద్రము, నీచులము, బూడిదతో సమానము, పురుగుల కంటే నీచమైన బ్రతుకగల మనల్ని దేవుడు ఈ తెల్లని వస్త్రాల చేత ఆశీర్వదించి, అభిషేకించి, పరిశుద్ధ పరిచర్యకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలను కాపరత్వము చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మనం ఏం చెల్లించగలుగుతాం? దేవుడు మనకిచ్చిన రక్షణ పాత్రను నమ్మకంగా కాపాడుకోవాలి. ఈ లోకంలో ఎదురయ్యే శోధనలన్నీ జయించి, ఎలాంటి సాతాను ఉచ్చులకు, సాతాను కుయుక్తులకు మనం బందీలమైపోకుండా, సాతాను వేసే అగ్ని బాణాలకు చిక్కుకోకుండా, పరిశుద్ధాత్మను కలిగి వాక్యానుసారంగా ప్రార్థనతో వీటన్నిటినీ, ఈ శోధనలను జయిస్తూ దేవుడిచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకోవాలి.
గృహ నిర్వాహకత్వంలో ఏ శోధనకు బలి కాకుండా, ఎలాంటి శోధనకు గురి కాకుండా దేవుడు మనకిచ్చిన వనరులను జవాబుదారీతనముతో పారదర్శకంగా వినియోగించుకునే వారిగా మనం ఉండాలని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకుని. నెంబర్ 2, ప్రార్థన. యెహోవా నామమున ప్రార్థన చేసి ప్రార్థన చేయాలి. నిజంగా ప్రార్థన చేయాలి. హృదయ అంతరంగాలలో నుంచి ప్రార్థన చేయాలి. ఏదో అవసరం కోసం కాదు. దేవుడు మనకిచ్చిన ఈవులను బట్టి, దేవుడు మనకిచ్చిన వనరులను బట్టి, దేవుడు మనకిచ్చిన తెల్లని వస్త్రాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ అభిషేకాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన కుటుంబాలను బట్టి, దేవుడు మనకిచ్చిన సంఘాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన భార్యను, భర్తను, పిల్లల్ని బట్టి, దేవుడు మనకిచ్చిన బాధ్యతల్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా, దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం ఉండాలి. ప్రార్థించేవారిగా, నిత్యము ప్రార్థించేవారిగా, హృదయాంతరంగంలో నుంచి దేవునికి వందనాలు చెల్లించేవారిగా, ప్రతిదీ ప్రార్థనతో జయించేవారిగా, కుయుక్తితో, ఈ లోకంలో ఉంటున్న నాలెడ్జ్తో, ఈ లోక ప్రకారమైన జ్ఞానంతో, కుయుక్తితో, మనుషుల సహాయం తీసుకుని కాదు, కానీ దేవుని కృప చేత, ప్రార్థన చేత మనకొచ్చే అగ్ని భారాలను జయించాలని దావీదు మహారాజు రాస్తుంటున్నారు. యెహోవా నామంలో ప్రార్థన చేయి. రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకో. ఏ రక్షణ పాత్రను కాపాడుకొని ప్రార్థించు. రక్షణలో ఉండకుండా నువ్వు ఒట్టిగా ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వినడు అని దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నా. రక్షణలో ఎదుగుతూ, దేవునికి భయపడుతూ, వాక్యంలో జీవిస్తూ, ప్రార్థనలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మ గద్దింపులకు మన జీవితాలను డిసిప్లిన్ చేసుకుంటూ ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. కాబట్టి నెంబర్ 1, రక్షణ పాత్రను కాపాడుకో. యెహోవా నామములో ప్రార్థన చేయి. 3వది, మొక్కుబళ్లను దేవునికి చెల్లించు. కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించు. యెరూషలేమా, నీ మధ్యలోనే, పరిశుద్ధ పట్టణంలోనే, దేవుని సంఘంలోనే దేవునికి కృతజ్ఞత అర్పణలు సమర్పించాలి. దేవుని సంఘంలోనే దేవునికి మొక్కుబడులు సమర్పించాలి. నీ మొక్కుబడి వెనకాల సాక్ష్యం ఉండాలి. నీ అర్పణ వెనకాల సాక్ష్యం ఉండాలి. నీ కృతజ్ఞత స్తుతి వెనకాల సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం చెబుతూ ఏ స్థితిలో నుంచి దేవుడు ఈ స్థితిలోకి నడిపించాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, నెమ్మరు వేసుకుంటూ, పరిశుద్ధ మందిరంలో దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని సంఘంలో దేవుని మహిమపరుస్తూ నీ కృతజ్ఞత అర్పణ సమర్పించాలని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ కృతజ్ఞత అర్పణ వెనకాల సాక్ష్యం ఉండాలి. సాక్ష్యంతో దేవుని మహిమపరచాలి. వాక్యం వింటున్న ప్రియ పరిశుద్ధ సంఘమా, గృహ నిర్వాహకత్వం అంటే దేవునికి రుణపడి జీవించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేస్తూ యెహోవాకు మొక్కుబలు చెల్లించాలి. దేవునికి మొక్కుబలు చెల్లిస్తూ పరిశుద్ధ సంఘంలో సాక్ష్యం చెప్తూ దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలని వాక్యము ఈ సమయంలో మనతో మాట్లాడుతుంది. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, చివరిగా అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో, మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోండి. మీ జీవితాలను మీరే దేవునికి సమర్పించుకోండి. మీ జీవితాలను దేవుని కోసం ఒక యాగంగా, దేవునికి ప్రీతికరమైన రీతిలో మీ జీవితాలను సమర్పించుకోండి అని అపోస్తులైన పౌలు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. జవాబుదారీతనం కలిగి, పారదర్శకంగా, దేవుడిచ్చిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ, దేవుడిచ్చిన బాధ్యతలను నిర్వహిస్తూ, దేవుడు మనకు అప్పగించిన గృహ నిర్వాహకత్వంలో నీతిగా, న్యాయంగా, ధర్మంగా, నమ్మకంగా దేవుని గృహ నిర్వాహకత్వంలో ముందుకు సాగిపోవడానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయను గాక. తలను వంచి ప్రార్థన చేద్దాం. వాక్యం విన్నా ప్రియ స్నేహితుడా, మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజా, ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నందుకు స్తోత్రం యేసయ్య. నాయన, నీ ఆత్మ చేత వాక్యాన్ని నడిపించినందుకు స్తోత్రము. గొప్ప దేవుడా, మీరు మాకు అప్పగించిన బాధ్యతలు, మీరు మాకు అప్పగించిన వనరులను మా గృహ నిర్వాహకత్వంలో మేము ఏ రీతిగా జీవించాలో నీ వాక్యం ద్వారా
మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రము. గొప్ప దేవుడా, మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని, మాకు ఇచ్చిన ఆస్తి అంతస్తులను, మా తెలివిని నాయన పరిశుద్ధ పరిచర్యకే వాడాలి అని నువ్వు నేర్పించినందుకు స్తోత్రము. గొప్ప దేవుడా నాయన, ఇతరులను ప్రేమించాలి, ఇతరుల అవసరతలు గమనించాలి, ఇతరులకు సహాయం చేయాలని నీ వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు స్తోత్రము. నమ్మకంగా నీతి న్యాయంగా జీవించాలని, గృహ నిర్వాహకత్వంలో ఆ నీతి న్యాయంతో ధర్మంతో నమ్మకత్వంతో ముందుకు సాగిపోవాలని నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రము. గొప్ప దేవుడా, నీకు రుణపడి జీవించాలని, నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ జీవించాలని, రక్షణ పాత్రను చేతబట్టుకొని ప్రార్థిస్తూ నాయనా నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నీకు రుణపడి జీవించాలని, ఆ రీతిగా గృహ నిర్వాహకత్వంలో ముందుకు సాగిపోవాలని నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రము. 4 పాఠ్య భాగాలలో బిడ్డలు ఏ రీతిగా పారదర్శకంగా నాయన, ఏ రీతిగా నాయన జవాబుదారీతనంతో వారి వారి బాధ్యతలు నిర్వహించారో మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. మేము కూడా మీరు మాకు అప్పగించిన బాధ్యతలు, మీరు మాకు అప్పగించిన వనరులను నమ్మకంగా, నీతి న్యాయంగా, ధర్మంగా, గొప్ప దేవుడా జవాబుదారీతనముతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా వాటన్నిటిని వాడుతూ నీ నామాన్ని మహిమపరుస్తూ నీ నీతి రాజ్య స్థాపాన్ని నాయన నిర్వహించే బిడ్డలుగా, నీ నీతి రాజ్య స్థాపన చేసేవారిగా, నీ నీతి రాజ్యాన్ని విస్తరించేవారిగా, ఈ నీతి రాజ్యంలో అనేక మంది బిడ్డలను రప్పించేవారిగా, చీకటిలో ఉంటున్న వారిని ఈ వెలుగులోకి నడిపించే సాధనాలుగా మా అందరినీ వాడుకోమని గొప్ప దేవుడా, మేము దుమ్ము, మేము ధూళి, మేము బూడిద, మేము పురుగుల కంటే నీచమైన వారమని నీ వాక్యం ద్వారా గుర్తు చేసినందుకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నాన్న నిత్యము నీ నామాన్ని మహిమపడుతూ జీవించడానికి నీ కృప మా అందరికీ సమృద్ధిగా కుమ్మరించమని, విత్తబడిన వాక్యం 10 కాలాల పాటు మా హృదయంలో పదిలపరచుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక, ఆమెన్.